మహాభారతము భీష్మ పర్వము. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు. మరునాటి తెల్లవారుజామున అర్జునుడు దృష్టద్యుమ్నుని పిలిచి మకర వ్యూహము పన్నమని చెప్పాడు. ఆ ప్రకారము దృష్టద్యుమ్నుడు మకర వ్యూహాన్ని రచించాడు. అర్జునుడు పాంచాల రాజులు తలవైపు ఉన్నారు. నకుల సహదేవులు కన్నుల మాదిరి నిల్చున్నారు. భీమసేనుడు నోటి దగ్గర, అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు గండస్థలము, సాత్యకి సమేతంగా యుధిష్ఠరుడు కంఠభాగమున, దృష్టద్యుమ్న సహితంగా విరాటుడు వెన్ను భాగమున, కేకేయ రాజులు ఎడమ పక్కన, దృష్టకేతుడు కరుషరాజు కుడి పక్కన, కుంతీభోజుడు శతానీకులు జగన భాగమున, శిఖండి ఐరావంతుడు తోక భాగమున నిల్చున్నారు. ఈ మకర వ్యూహమునకు దీటుగా భీష్ముడు క్రౌంచ వ్యూహమును పన్నాడు. ముక్కు భాగమున భీష్ముడు, ద్రోణుడు తమ తమ సేనలతో నిల్చున్నారు. కృపాచార్యుడు, అశ్వత్థామ నేత్రముల మాదిరి అమరారు. తల భాగమున కృతవర్మ తన సేనలతో నిల్చున్నాడు. కాంబోజ బాహిలికులు కంఠ భాగమున నిలబడ్డారు. శూరసేనుడితో సహా సుయోధనుడు కడుపు భాగమున తన సేనలతో మోహరించాడు. సౌవీరునితో సహా భగదత్తుడు వీపు భాగమున, విందాన విందులు ఎడమ పక్కన, సుశర్మ కుడి పక్కన, యవనరాజు శృతాయువు భూరిశ్రవుడు తోకవైపు నిలిచారు. ఇట్లు ఉభయ సైన్యములు తమ తమ సేనలను మోహరించి యుద్ధమునకు సన్నిద్ధమయ్యారు. శంఖబేరి సూర్యనాథములు మిన్నుముట్టాయి. మకరమునకు తలవైపు జొరబడుచున్న ద్రోణుని చూసి భీముడు తన రథమును అతని మీదికి నడిపాడు. భీముని ధాటికి ద్రోణుని ముందు ఉన్న సేనలు పారిపోయాయి. ద్రోణుడు ఉగ్రుడయ్యాడు. భీముని మేను మీద క్రూరమైన బాణములు నాటాడు. భీముడు ద్రోణుని సూతుని చంపాడు. తానే రథం తోలుకొనుచు ద్రోణుడు వైరి వీరులను తునుమాడుతున్నాడు. ఇది చూసి భీష్ముడు ద్రోణునికి తోడుగా వచ్చాడు. భీష్మ ద్రోణుల ధాటికి కేకేయ రాజులు భయంతో వెనుకకు తగ్గారు. ఇది చూసిన భీముడు కౌరవ సేనలను చావకొట్టాడు. వారందరూ చాపకట్టు మాదిరి పడిపోతున్నారు. ఒక పక్క సుయోధనుడు, మరొక పక్క ధర్మరాజు తమ తమ సేనలను చేతులు ఆడిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇనుమడించిన ఉత్సాహంతో ఇరు సేనలు పోరుతున్నాయి అని సంజయుడు ధృతరాష్ట్రునికి 6వ దిన యుద్ధమును వివరించాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, మన సైన్యములో ఎంతో మంది వీరాది వీరులు ఉండి కూడా పాండవులను గెలవలేకపోవడం దైవలీల కాకపోతే మరేమిటి? ఇలా జరుగుతుందని నాకు విదురుడు ముందే చెప్పాడు. విదురుడు ఎంత చెప్పినా దుర్మార్గుడైన నా కుమారుడు వినలేదు. బుద్ధి కర్మానుసారిని అన్నారు కదా, ఇదేనేమో విధికృతము, తప్పింప ఎవరి తరము కానున్నది కాకమానదు అని వేదాంత ధోరణిలో మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. ఆ మాటలకు సంజయుడు, మహారాజా, నీ కుమారుడు తెలిసి తెలియని వాడు, యుక్తాయుక్త వివేకము లేనివాడు. అతని గురించి ఎందుకు? నాడు జూదమాడునాడు మనమందరము ఉపేక్షించబట్టి కదా ఈనాడు ఇంతటి దారుణ యుద్ధము దాపురించినది. ఎవరిని అని ఏమి లాభము? ఇంకా పశ్చాత్తాపం పడడం మాని యుద్ధక్రమము వినమని ప్రార్థన అని సంజయుడు చెప్పసాగాడు. ఆ సమయంలో భీమసేనుడు కౌరవ సేనలో చొచ్చుకొని పోతూ, నీ కుమారులు దుశ్శాసనుడు, దుస్సహుడు, జయుడు, జయసేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్ణుడు, దుష్కర్ణుడు ఒక చోట చేరి ఉండడం చూశాడు. వారి మీదికి తన రథం పోనిచ్చాడు. భీముని చూసి, నీ కుమారులు, ఇదిగో భీముడు వచ్చాడు, రండి అందరం కలిసి వీరిని చంపేద్దాం అని భీముడిని తమ తమ సైన్యములతో చుట్టుముట్టారు.
భీముడు తన రథసారథిని చూసి, నీవు మన రథము ఇక్కడే నిలిపి ఉంచు అని చెప్పి తన గదను తీసుకొని రథం నుండి కిందికి దూకి యుగాంతమున యమధర్మరాజు మాదిరి కౌరవ సైన్యము చంపుతున్నాడు. తన గదతో ఏనుగుల కుంభస్థలములు మోది చంపుతున్నాడు. రథములను నుగ్గు నుగ్గు చేస్తున్నాడు. హయములను చంపుతున్నాడు. అందరితోనూ తాను ఒక్కడే రథము దిగి యుద్ధము చేస్తున్నాడు. అప్పటిదాకా ద్రోణునితో యుద్ధము చేసి అలసిపోయిన దృష్టద్యుమ్నుడు భీముడు యుద్ధము చేయుచున్న ప్రదేశమునకు వచ్చాడు. భీముడు లేని రథము చూశాడు. భిన్నుడయ్యాడు. భీముని రథసారథి విశోకుని చూసి, ఏమైంది? భీముడు ఎక్కడ ఉన్నాడు? అతడు నా ప్రాణానికి ప్రాణం. అతడు లేకుండా నేను బతకలేను. తొందరగా చెప్పు అని అడిగాడు. మహారాజా, అడుగో భీముడు రథం దిగి ఒంటరిగా కౌరవులతో యుద్ధం చేస్తున్నాడు. నన్ను ఇక్కడే ఉండమన్నాడు అని చెప్పాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు భీముని దగ్గరకు వెళ్ళాడు. భీమసేన, నేను నీకు సాయంగా ఉన్నాను. నీ పరాక్రమం చూపించు. నేను కూడా వీరిని నుగ్గు నుగ్గు చేస్తాను అని కౌరవుల మీద పడ్డారు. అది చూసి నీ కుమారుడు సుయోధనుడు, ఈ దృష్టద్యుమ్నుని వదలకండి, చంపండి అనే ఎలుగెత్తి అరిచాడు. వెంటనే కౌరవ కుమారులు ఉక్కుమ్మడిగా దృష్టద్యుమ్నుని చుట్టుముట్టారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తనకు గురువైన ద్రోణుడు ప్రసాదించిన ప్రమోహనము అనే అస్త్రమును ప్రయోగించాడు. కురుకుమారులు అందరూ మూర్ఛపోయారు. అప్పుడు భీముడు పక్కనే ఉన్న మడుగు వద్దకు పోయి అందులో ఉన్న జలముతో దాహం తీర్చుకున్నాడు. మరల వచ్చి దృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. ఇంతలో ద్రోణుడు తనతో యుద్ధం చేస్తున్న దృష్టద్యుమ్నుడు పక్కకు తప్పుకున్న తర్వాత పాంచాల రాజు ద్రుపదుడు ద్రోణునితో తలపడ్డాడు. కానీ ద్రోణుని బాణముల ధాటికి ఆగలేకపోయాడు. పక్కకు తప్పుకున్నాడు. తన వద్ద నుండి తప్పుకున్న దృష్టద్యుమ్నుడు ఎక్కడ ఉన్నాడా అని చూశాడు ద్రోణుడు. అప్పుడు చూశాడు తమ సేనలన్నీ ప్రమోహన బాణ ప్రభావంతో మూర్ఛపోయారు అని. వెంటనే అక్కడకు తన రథం పోనిమ్మన్నాడు. ప్రమోహన బాణమునకు విరుగుడుగా ప్రజ్ఞాస్త్రమును ప్రయోగించి అందరినీ మూర్ఛ నుండి విముక్తులను చేశాడు. మూర్ఛ నుండి తేరుకున్న నీ కుమారులు ద్రోణాచార్యులు తమకు అండగా ఉండటం చూసి వారి వారి సైన్యములతో మరల భీముని మీదికి దృష్టద్యుమ్నుని మీదికి ఉరికారు. ఈ సమయంలో యుధిష్ఠరుడు కేకేయ రాజులు 5 ఉప పాండవులను దృష్టకేతును చూసి, మీరందరూ అభిమన్యుడితో కలిసి మేమీ సైన్యములతో దృష్టద్యుమ్నునికి భీమునికి సాయంగా పొండి అని అరిచాడు. వెంటనే వారందరూ భీమునికి సాయంగా వెళ్ళారు. వీరందరి సాయంతో భీముడు కౌరవ సేనను పాదచారి అయి తన గదాయుధంతో ఊచకోత కోస్తున్నాడు. ద్రోణుడు పాండవ సైన్యము మీద శరవర్షము కురిపిస్తున్నాడు. దృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. అతను మరొక విల్లు తీసుకున్నాడు. దానిని కూడా విరిచాడు ద్రోణుడు. వెంటనే దృష్టద్యుమ్నుడు అభిమన్యుని రథము మీదికి ఎక్కాడు. అది చూచి పాండవ బలములు వెనక్కు తిరిగాయి. ఇంతలో సుయోధనుడు భీముని మీదికి వచ్చాడు. దృష్టద్యుమ్నుని సారథి మరొక రథమును తీసుకొని వచ్చాడు. దృష్టద్యుమ్నుడు అందులోకి ఎక్కాడు. మరల ద్రోణునితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో విశోకుడు తన రథమును అక్కడకు తీసుకొని రాగా భీముడు కూడా తన రథమును ఎక్కాడు. సుయోధనుని మీద బాణవర్షము కురిపించాడు. సుయోధనుడు కూడా భీముని తన శరములతో ముంచెత్తాడు. నీ కుమారులు ఎలాగైనా భీముని పట్టుకొనవలనని ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఇది చూసి అభిమన్యుడు, ఉప పాండవులు, దృష్టకేతు, కేకేయ రాజులు కలిసి నీ కుమారులను ఎదుర్కొన్నారు. భీముడు కూడా వారితో కలిసి నీ కుమారులను వారి సైన్యములను తరిమి తరిమి కొట్టారు. భీముని దాటికి ఆగలేక నీ కుమారులు పారిపోతూ ఉంటే వీళ్ళందరూ ఈరోజు నా చేతిలో చచ్చారు అంటూ తరుముతున్నాడు భీముడు. ఇది చూచిన సుయోధనుడు తన సైన్యమును భీమాదులను ఎదుర్కొనమని పురికొల్పాడు. అప్పటికి అపరాహ్నము అయింది.
భీమ సుయోధనుల మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. ఆ సమయంలో మరొక రంగమున వికర్ణుడు చిత్రసేనుడు కలిసి అభిమన్యుని మీదికి కలిసి పడ్డారు. అభిమన్యుడు వికర్ణుని రథమునకు కట్టిన హయములను చంపాడు. అతని మీద 20 బాణములు ప్రయోగించాడు. వికర్ణుడు తన రథము దిగి భయంతో చిత్రసేనుని రథం మీదికి ఎక్కాడు. ఇరువురు పారిపోయారు. ఇంతలో ఉపపాండవులు 5గురు భీమునికి అడ్డంపడి సుయోధనుని తాకారు. సుయోధనుని శరీరం రక్తసిక్తం చేశారు. 5 బాణములతో రారాజును కొట్టారు. గాంగేయుడు పాండవ సేనలను నుగ్గు నుగ్గు చేస్తూ ఉంటే అర్జునుడు గాంగేయునితో పోరుతున్నాడు. రక్తం ఏరులుగా పారుతూ ఉంటే యోధవరులు తమ తమ బాహుబలము ప్రకాశింపగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో సూర్యుడు పశ్చిమాద్రిన చేరుకున్నాడు. వాయునందనుడైన భీముడు ఈరోజు ఎలాగైనా సుయోధనుని సంహరించాలని తలంపుతో సుయోధనుని ఎదురుగా నిలిచి, సుయోధన, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం భగవంతుని దయ వలన నేడు ఆసన్నం అయినది. కుంతీదేవి దుఃఖము, ఆమె కోడలు ద్రౌపది పగ తీరే సమయం వచ్చింది. నాడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నీవు వినలేదు. పైగా ఉలూకుని పంపి పరుషమైన మాటలాడించావు. ఆ మాటలన్నీ ఈరోజు నీతో కక్కిస్తాను. నా పరాక్రమం చూపిస్తాను. చేవ ఉంటే నిలబడు, నీ మగతనం చూపించు అని పలుకుతూ భీముడు అత్యంత వేగంతో సుయోధనుని రథమునకు కట్టిన హయములను రథసారథిని చంపాడు. సుయోధనుని విల్లు విరిచాడు. సుయోధనుని కేతనమును నరికాడు. సుయోధనుడు వేరే విల్లు తీసుకునే లోపల సుయోధనుని శరీరంలో 10 బాణములు నాటాడు. సుయోధనునికి శరీరంలో నుండి రక్తం ఉబికింది. మూర్ఛ వచ్చినట్టయింది. ఇంతలో జయద్రథుడు తన సైన్యంతో వచ్చాడు. కృపాచార్యుడు సుయోధనుని తన రథం మీద ఎక్కించుకొని పక్కకు తీసుకొని పోయాడు. అభిమన్యుడు ఉపపాండవులు భీమునితో కలిసి సైంధవునితో తలపడ్డారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, చారుత్రుడు, సులోచనుడు, నందుడు, ఉపనందుడు రౌద్రముతో అభిమన్యునితో పోరాడుతున్నారు. అత్యంత బలవంతుడైన అభిమన్యుడు ఒక్కొక్కరిని 5 బాణములతో కొట్టాడు. వారి శరీరములు రక్తసిక్తములైనవి. ఇంతకు ముందే రథము విరిగిన వికర్ణుడు మరొక రథము అధిరోహించి తన సోదరులకు సాయంగా వచ్చాడు. అభిమన్యుడు వికర్ణుని విల్లు తుంచాడు. సారథిని చంపాడు. హయములను చంపాడు. వికర్ణుని కేతనమును విరిచాడు. ఇది చూసి కురుకుమారులు ఒక్కుమడిగా అభిమన్యునితో తలపడ్డారు. ఉప పాండవులు 5గురు అభిమన్యునికి అడ్డుగా వచ్చి కురుకుమారులను ఎదుర్కొన్నారు. వారి కేతనములన్నీ తుంచారు. వారి మీద బాణవర్షము కురిపించారు. నీ కుమారులు వారి దాటికి ఆగలేకపోయారు. ఆ సమయంలో నకులుని కుమారుడు శతానికుడు తన సైన్యంతో కేకేయ పాంచాల రాజులకు సాయంగా వచ్చాడు. వారితో కలిసి కౌరవ సేనలను తునుమాడుతున్నాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. భీష్ముడు ఆ రోజుకు యుద్ధం చాలించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇరుపక్షముల సైన్యములు తమ తమ శిబిరములకు మరలాయి. ఈ ప్రకారము సంజయుడు 6వ దినము జరిగిన యుద్ధ విశేషములను ధృతరాష్ట్రునకు ఇలా వివరించాడు అని వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను సవిస్తారంగా చెప్పాడు. వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను ఈ విధంగా చెబుతూ 6వ రోజు యుద్ధంలో తన కుమారుడు దెబ్బతినడం, మూర్చిల్లడం విన్న ధృతరాష్ట్రుడు తీవ్రమైన ఖేదనం పొంది సంజయునితో తర్వాత ఏమి జరిగినది అని అడిగాడు. దానికి సంజయుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, ఆ రోజు రాత్రి నీ కుమారుడు సుయోధనుడు తాత భీష్ముని వద్దకు పోయి, పితామహ, పాండవుల బలములు రోజు రోజుకు రెచ్చిపోతున్నాయి. ఈ రోజు నీ ఎదుటనే నేను భీముని చేతిలో మూర్ఛపోయి భంగపడ్డాను. ఇంతకన్నా అవమానం నాకు ఏమి కలదు? కుంతి తనయులను గెలవడానికి నిన్నే నమ్ముకున్నాను. నీవు యుద్ధంలో దేవతలను కూడా జయిస్తావని అంటారు, కానీ పాండవులను ఏమీ చెయ్యలేకపోతున్నావు. మరి వారికి ఇంత బలము ఎలా వచ్చిందో తెలియడం లేదు అని అన్నాడు. దానికి భీష్ముడు, సుయోధన, నన్ను నిందించదవేలనయ్యా. నేను
నేనేమన్నాను? యుద్ధము చేయకుండా ఊరకున్నానా? నా రథం చూడగానే ఎన్నిసార్లు శత్రువుల సైన్యము వెన్నిచ్చి పారిపోలేదు. నీకు ఎప్పటి నుండియో చెబుతున్నాను, పాండవులను గెలవడం అంత సులభం కాదు అని. కాని నా మాట నీవు పెడచెవిన పెట్టి అయినా నీవు వగవకుము, నీకు విజయం కలిగేటట్టు పోరాడుతాను అని అన్నాడు. ఆ మాటలతో ఊరట చెందిన సుయోధనుడు తన శిబిరమునకు పోయి ఆ రోజు నిద్రించాడు. మరునాడు ఉదయం కురు సైన్యము పాండవ సైన్యము బార్లు తీరాయి. భీష్ముడు కౌరవ సైన్యముతో మండల వ్యూహమును పన్నాడు. సుయోధనుడు తన సైన్యంతో వ్యూహం మధ్యన నిలిచాడు. నీ కుమారులు అతనికి ఇరుపక్కలా నిలిచారు. యుధిష్ఠిరుడు మన మండల వ్యూహమును పరికించి తన సేన పతి దృష్టద్యుమ్నుని పిలిచి వజ్ర వ్యూహమును పన్నమని చెప్పాడు. ఇరుపక్షములు యుద్ధమునకు సన్నద్ధమైనాయి. తుర్యనాదములు మిన్నుముట్టాయి. ఒకరితో ఒకరు తలపడ్డారు. ద్రోణుడు, విరాటుడు, అశ్వత్థామ, శిఖండిని, దుర్యోధనుడు, దృష్టద్యుమ్నుని, మద్రపతి, శల్యుడు, నకుల సహదేవులను, విందాను విందులు, యుధామన్యుని, పెక్కుమంది రాజులు అర్జునుని ఎదుర్కొమ్మన్నారు. పోరు ఘోరంగా జరుగుతూ ఉంది. భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేన, దుశ్శాసన, వికర్ణులను, ఘటోత్కచుడు భగదత్తుని, సాత్యకి, అలంబసుని, దృష్టకేతుడు భూరిశ్రవుని, చేకితాసుడు కృపాచార్యుని, ధర్మరాజు శృతాయును, పలువురు రాజులు భీష్ముని యుద్ధంలో ఎదుర్కొన్నారు. అర్జునుడు తన మీదకు వచ్చిన యోధులపై తన 2 హస్తములతో గాంధీవం నుండి శరవర్షము కురిపించాడు. వారలందరూ ఒక పెట్టున చెలరేగారు. కృష్ణార్జునులను తమ బాణములతో ముంచెత్తారు. అది చూసి నీ కుమారులందరూ జయ జయ ధ్యానాలు చేశారు. అప్పుడు అర్జునుడు కోపించి మహేంద్ర అస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రము కౌరవ వీరులు ప్రయోగించిన శరములను చించి చెండాడింది. వారి రథములకు కట్టిన హయములను చంపింది. మందర పర్వతము పాల సముద్రమును చిలికినట్టు కౌరవ బలమును మహేంద్రాస్త్రము కలిచివేసింది. ఆ మహేంద్రాస్త్ర దాటికి తట్టుకోలేక కౌరవ యోధులందరూ భీష్ముని వెనుకకు చేరారు. త్రిగర్దాధీశుడైన మొదలగు రాజులు తమ తమ సైన్యములతో పక్కలకు పారిపోతున్నారు. భీష్ముడు ఒక్కడే తన రథమును అర్జునుని మీదికి పోనిచ్చాడు. ఇది చూశాడు సుయోధనుడు. కౌరవ యోధులారా, ఏమిటిది? మీరు పారిపోతున్నారా? తాత భీష్ములు ఒంటరిగా పోరాడుతుండగా మీరు చూస్తూ ఉంటారా? మీలాంటి మనుషులను నేను ఇంతవరకు చూడలేదు. వెళ్ళండి, భీష్మునికి తోడుగా నిలవండి అని అరిచాడు. అప్పుడు రోషం తెచ్చుకొని కుర్యోధులు భీష్మునికి ఇరుపక్కల చేరి ఆయనకు తోడ్పడ్డారు. మరొక చోట ద్రోణుడు విరాటుని విల్లును ధ్వజమును 2 బాణములతో విరిచాడు. విరాటుడు మరొక విల్లు తీసుకున్నాడు. ద్రోణుని శరీరంలో 3 బాణములను దించాడు. ద్రోణుని రథసారథిని చంపాడు. మరొక 4 బాణములతో ద్రోణుని విల్లు విరిచాడు. ద్రోణుడు కోపంతో ఊగిపోయాడు. 8 బాణములతో విరాటుని రథాశ్వములను ఖండించాడు. రథమును కూల్చాడు. విరాటుడు వెంటనే తన కుమారుడు శంకుని రథము అధిరోహించాడు. తన కుమారునితో కలిసి ద్రోణుని మీద శరవర్షము కురిపించాడు. ద్రోణుడు వెంటనే ఒక దివ్యాస్త్రం సంధించి విరాటుని కుమారుడు శంకుని కొట్టాడు. ఆ బాణము అతని గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. విరాటుని కుమారుడైన శంకుడు విల్లు అమ్ములు విడిచి పెట్టి రథము మీద కూలిపోయాడు, అనగా మరణించాడు. తన కుమారుని మరణం చూసిన విరాటుడు తన సైన్యముతో సహా అక్కడి నుండి పారిపోయాడు. అది చూసిన శిఖండి అశ్వత్థామ పాలభాగమున 3 క్రూరమైన బాణములు నాటాడు. అశ్వత్థామ కోపించి శిఖండి వేసిన బాణములను మధ్యలో తుంచి తన బాణవర్షంతో శిఖండి రథం కట్టిన హయములను సూతిని చంపాడు. విల్లుని రథమునకు కట్టిన కేతనమును విరిచాడు. శిఖండి రథం నుండి కిందికి దుమికి ఒక ఖడ్గం తీసుకొని అశ్వత్థామ 1000 బాణములను తన కరవాలంతో త్రుంచుతున్నాడు. అది చూసి అశ్వత్థామ శిఖండి పట్టుకున్న కత్తిని విరగొట్టాడు. శిఖండి వెంటనే పక్కన ఉన్న సాత్యకి రథం ఎక్కాడు. మరొక రంగమున దృష్టద్యుమ్నుడు సుయోధనుని మీద శరవర్షం కురిపించాడు. నీ కుమారుడు సుయోధనుడు వాటి మధ్యలోనే ఖండించి
అతి క్రూరమైన బాణములను దృష్టద్యుమ్నుని మీదికి ప్రయోగించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు సుయోధనుని విల్లు విరిచాడు. సుయోధనుడు మరొక విల్లు తీసుకునే లోపల ఆ విల్లు కూడా విరిచాడు. అతని రథాశ్వములను చంపాడు. రథం విరగొట్టాడు. సుయోధనుడు తన కరవాలం తీసుకొని నేల మీదికి దుమికాడు. దృష్టద్యుమ్నుని మీదికి ఉరికాడు. అప్పుడు శకుని సుయోధనుని తన రథం మీదికి ఎక్కించుకొని పక్కకు తీసుకెళ్ళాడు. సాత్యకి అలంబసుని మీద అతి క్రూరమైన బాణప్రయోగం చేశాడు. అప్పుడు రాక్షస వీరుడు అలంబసుడు అర్ధచంద్ర బాణంతో సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి శరీరం అంతా తూట్లు పడేటట్లు బాణములను వదిలాడు. అప్పుడు సాత్యకి ఇంద్రాస్త్రంను ప్రయోగించాడు. అలంబసుని మాయలు మటుమాయం చేశాడు. అలంబసుని ఉప్పు తిప్పలు పెట్టాడు. సింహనాదం చేశాడు. అలంబసుడు అక్కడి నుండి పారిపోయాడు. అంతటా సాత్యకి కురుబలముల మీద విరుచుకుపడ్డాడు. మరొక రంగంన కృతవర్మ భీమసేనునితో యుద్ధానికి దిగాడు. భీముడు కృతవర్మ రథమును కట్టిన హయములను చంపాడు. సారథిని చంపాడు. రథం విరగొట్టాడు. కృతవర్మ ఒళ్ళంతా బాణములతో ముంచెత్తాడు. అప్పుడు కృతవర్మ వృషకుని రథము ఎక్కాడు. భీమసేనుడు కృతవర్మను వదిలి తన రథమును మహావేగంతో కౌరవ సేనల మీదికి పోనిచ్చాడు అని చెప్పిన సంజయుని చూసి ధృతరాష్ట్రుడు, సంజయ, నువ్వు ఎప్పుడు కౌరవ సేనల రథములు విరిగాయి, కౌరవులు చచ్చారు అని మన వాళ్ళ గురించే చెబుతున్నావు, కానీ మరి పాండవుల బలములలో ఏమాత్రము తరుగులేనట్టు వారు విజయులైనట్టు మాట్లాడతావు. ఇది ఏమి మాయా అని అన్నాడు వ్యంగ్యంగా. దానికి సంజయుడు, మహారాజా, కౌరవ బలములు కూడా వారి వారి శక్తి మేరకు యుద్ధం చేస్తున్నాయి. కానీ సముద్రములోనికి చొచ్చుకొని పోయిన నదుల వలె పాండవ బలము దాటికి తాళలేకున్నారు, వెనక్కు మరలుతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, నీవు చేసిన తప్పుకు, దాని వలన వాటిల్లిన చేటుకు ఇప్పుడు శోకించి ప్రయోజనము లేదు. యుద్ధము జరిగిన విధము చెప్పెదను, సావధానముగా వినుము అని మరల యుద్ధ విశేషములను చెప్పసాగాడు. అవంతి దేశాధీశులకు విందాన విందులను యుధామన్యుడు తన శరంపరంపరతో కప్పివేశాడు. అనువిందుని రథమును విరగొట్టాడు. అనువిందుడు విందుని రథం ఎక్కాడు. అప్పుడు యుధామన్యుడు విందుని రథసారథిని ఒక బాణంతో కొట్టాడు. రథసారథి చనిపోగానే రథమునకు కట్టిన హయములు చెల్లా చెదురయ్యాయి. వారి సైన్యము కూడా కకలావికలమైంది. మరొక చోట భగదత్తుని దాటికి పాండవుల సేనలు వెనుదిరిగాయి. అప్పుడు ఘటోత్కచుడు రంగంలోకి దిగి తమ సేనలకు ధైర్యం చెప్పి అతనిని చూసి మరల పాండవుల సేనలు యుద్ధోన్ముఖులయ్యాయి. ఘటోత్కచుడు భగదత్తుని మీద శరవర్షం కురిపించాడు. తన మీద ప్రయోగించిన బాణములు అన్ని భగదత్తుడు విరిచాడు. 14 బాణములతో అసురుని కొట్టాడు. అతని రథం విరిచాడు. అప్పుడు ఘటోత్కచుడు శక్తిని ప్రయోగించాడు. భగదత్తుడు ఆ శక్తిని మధ్యలోనే తుంచాడు. ఘటోత్కచుని తన బాణములతో నొప్పించాడు. భగదత్తుని దాటికి ఆగలేక ఘటోత్కచుడు పారిపోయాడు. అంతటా భగదత్తుడు తన గజముతో పాండవ సైన్యం మీద విరుచుకుపడ్డాడు. మరొక రంగమున శల్యుని మీద నకుల సహాదేవులు శరవృష్టి కురిపించారు. అప్పుడు శల్యుడు బెదరక నకులుని రథం విరగొట్టాడు. నకులుడు సహాదేవుని రథం ఎక్కాడు. అప్పుడు సహాదేవుడు ఒక క్రూరమైన బాణమును ప్రయోగించాడు. ఆ బాణము శల్యుని తాకి అతనిని మూచిల్ల చేసింది. శల్యుడు రథంలో పడిపోయాడు. అప్పుడు శల్యుని రథసారథి తన రథమును పక్కకు తీసుకొని వెళ్ళాడు. అది చూసి నకుల సహదేవులు సింహనాదం చేశారు, శంఖములు పూరించారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. మరొక చోట యుధిష్ఠరుడు శృతాయువు మీద 9 అమ్ములను ప్రయోగించాడు. శృతాయువు వాటిని మధ్యలోనే తుంచాడు. 7 బాణములను యుధిష్ఠరుని మీద వదిలాడు. ధర్మరాజుకు కోపం వచ్చింది. వరాహ కర్ణమును పోలి ఉన్న నారాచముతో శృతాయువు వక్షస్థలము చీల్చాడు. మరొక బాణముతో అతని జెండా విరగొట్టాడు. శృతాయువు 7 బాణములతో ధర్మజుని నొప్పించాడు. ధర్మజుడు మహోగ్ర కోపమున శృతాయువును రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. అతని విల్లును విరిచాడు. కేతనమును ఖండించాడు. అతని శరీరం రక్తమయం చేశాడు. అప్పుడు శృతాయువు భీతుడై పారిపోయాడు.
అది గమనించిన కౌరవ సేనలు కకావికలమయ్యాయి. పాండవ యోధుల జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. మరొక చోట చేకితాసుడు, కృపాచార్యుడు ఒకరి మీద ఒకరు విజృంభించారు. చేకితాసుడు కృపాచార్యుని పై నిశితమైన శరములు గుప్పించాడు. చేకితాసుని విల్లు విరిచాడు, రథాశ్వములను చంపాడు. చేకితాసుడు తన గదను తీసుకొని రథము దిగి కృపాచార్యుని రథము విరగొట్టాడు. రథమునకు కట్టిన హయములను చంపాడు. అప్పుడు కృపాచార్యుడు 16 నిశితమైన బాణములతో చేకితాసుని కొట్టాడు. చేకితాసుడు తన గదను కృపాచార్యుని మీదికి విసిరాడు. కృపాచార్యుడు ఆ గదను మధ్యలోనే ఖండించాడు. వెంటనే చేకితాసుడు తన రథం నుండి దిగి ఒక వాడి అయిన ఖడ్గం తీసుకున్నాడు. అది చూసి కృపాచార్యుడు కూడా ఒక ఖడ్గంను తీసుకొని చేకితాసుని మీదికి దూకాడు. ఒకరితో ఒకరు ఖడ్గయుద్ధం చేసుకొని ఇరువురు మూర్ఛిల్లారు. అది చూసి కౌరవ బలములో నుండి శకుని, పాండవుల బలములో నుండి కరకర్షణుడు వచ్చి ఆ ఇరువుని తమ తమ రథముల మీద ఎక్కించుకొని ఆవలకు తీసుకొని వెళ్ళారు. మరొక చోట దృష్టకేతుడు, భూరిశ్రవుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. దృష్టకేతుడు 9 బాణములతో భూరిశ్రవుని మీద ప్రయోగించాడు. భూరిశ్రవుడు దానికి ప్రతీకగా దృష్టకేతుని రథమునకు కట్టిన హయములను చంపాడు. అతని శరీరముపై కరకుటమ్ములను ప్రయోగించాడు. దృష్టకేతువు ఇంకా పోరాడలేక కొంచెం దూరంలోనున్న శతానికుని రథం మీదకు ఎక్కి వేరొక చోటికి వెళ్ళాడు. మరొక చోట అభిమన్యునకు దుశ్శాసన, వికర్ణ, చిత్రసేనులకు మధ్య మహాయుద్ధం జరిగింది. అభిమన్యుడు వారందరి రథములు విరగొట్టాడు, కానీ వారిని చంపలేదు. భీముని కోసం అట్టి పెట్టాడు. ఇది చూసిన భీష్ముడు అనేక మంది రాజులతో కూడి అక్కడికి వచ్చి దుశ్శాసనునికి సాయంగా అభిమన్యుతో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు అభిమన్యుడు ఒంటరివాడయ్యాడు. ఇది చూసి అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు: కృష్ణ, భీష్మునితో సహా మహాయోధులందరూ ఒకే చోట ఉన్నారు. మన రథమును అక్కడికి పోనిము అని అన్నాడు. వెంటనే కృష్ణుడు తమ రథమును భీష్ముని వద్దకు తీసుకొని వెళ్ళాడు. కానీ మధ్యలోనే త్రిగర్తాదేశాధీశుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. అతనిని చూసి అర్జునుడు, తమరు కౌరవ సేనలో కళ్ళమేటి యోధులని విన్నాము. ఈ రోజు తమరు నాతో భయపడకుండా యుద్ధం చేయాలి అని అన్నాడు. వెంటనే అతని మీద శరవర్షం కురిపించాడు. అది చూసిన కౌరవ సైన్యము పార్థుని మీదికి ఉక్క పెట్టున ఉరికింది. పాండవ బలములు కూడా అర్జునునితో తోడుగా కౌరవ బలములతో పోరు తలపడ్డాయి. పోరు ఘోరమైంది. అప్పుడు అర్జునుడు తన నిశిత బాణములతో కౌరవ వీరుల రథములకు కట్టిన హయములను చంపాడు. రథములను విరగొట్టాడు, కేతనములను విరిచాడు, వారి విల్లులను విరగొట్టాడు. యుద్ధరంగమంతా యథేచ్ఛగా విహరిస్తున్నాడు. ఇంతలో సాయంత్రం అయింది. అప్పుడు త్రిగర్తాధీశుడు తన చక్రరక్షకులు 32 మందిని అర్జును మీదికి పంపాడు. వారందరినీ అర్జునుడు 64 బాణములతో సంహరించాడు. అది చూసి త్రిగర్తాధీశుడు సుశర్మ తానే స్వయంగా అర్జునుతో తలపడ్డాడు. ఇంతలో శిఖండి మొదలగు వీరులు వారి మధ్యకు వచ్చి సుశర్మను ఎదుర్కొన్నారు. తనకు ఎదురుగా దుర్యోధనుడు, సైంధవుడు ఉన్నప్పటికీ వారిని క్రీగంటితో చూచుచూ వారి జోలికి పోకుండా భీష్ముని మీదికి తన రథం పోనిమ్మన్నాడు. అర్జునుడు తన మీదికి వచ్చుచున్న శల్యునితో యుద్ధం చేయకుండా యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవులతో కూడి పార్థునికి సాయంగా వెళ్ళారు. ఆ ప్రకారము తన మీదికి వచ్చిన పాండవులతో పోరుతున్నాడు భీష్ముడు. ఇంతలో నీ కుమారుడు సుయోధనుడు సైంధవునితో కలిసి పాండవుల మీదికి దూకాడు. శల్యుడు, చిత్రసేనుడు కృపాచార్యునితో కలిసి పాండవులతో తలపడ్డారు. ఇంతలో శిఖండి మధ్యలో దూరి భీష్మునికి ఎదురుగా నిలబడ్డాడు. భీష్ముడు వాడితో యుద్ధం చేయడం ఇష్టం లేక శిఖండి విల్లును మాత్రం తుంచి పక్కకు పోయాడు. ఇది చూసిన యుధిష్ఠిరుడు, శిఖండి భీష్ముని చంపుతాను అన్నాన్ని ప్రతిజ్ఞ మరిచావా? భీష్మునితో యుద్ధం చేయి అని అరిచాడు. ఆ మాటలు విన్న శిఖండి భీష్ముని మీద బాణవర్షం కురిపించాడు. అది చూసిన శల్యుడు శిఖండి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. దానికి జంకక శిఖండి దానికి విరుగుడుగా శల్యుని మీద వరుణాస్త్రము ప్రయోగించాడు. భీష్ముడు ధర్మతనయుని విల్లును తుంచాడు, కేతనమును విరిచాడు. అది చూసి భీముడు రథము దిగి తన గద తీసుకొని సుయోధను మీదికి వెళ్ళాడు. ఈ సమయమున సైంధవుడు
మహారౌద్రముతో 500 వాడి అయిన బాణములు భీముని మీద ప్రయోగించాడు. భీముడు వాటిని లక్ష్యపెట్టక తన గదతో వాటిని చూర్ణం చేశాడు. సైంధవుని గుర్రములను చంపాడు. రథం విరిచాడు. వెంటనే సైంధవుడు వేరొక రథం ఎక్కి పారిపోయాడు. అతని వెంట కౌరవ సైన్యము కూడా పారిపోసాగారు. ఇది చూసిన సుయోధనుడు తన సైన్యమును పారిపోవలదని వారిస్తూనే భీమునితో తలపడ్డాడు. ఇంతలో చిత్రసేనుడు మధ్యలో వచ్చి భీముని మీద తన శక్తి బాణమును ప్రయోగించాడు. భీముడు తన గదను చిత్రసేనుని మీదికి విసిరాడు. ఆ గద ఆ శక్తి బాణంను ఖండించి ఆకాశంలో గిరగిరా తిరుగుతుంటే అది తమ మీద పడుతుందేమోనని కౌరవ సైనికులు భీతి చెందారు. రారాజు మాట కూడా వినకుండా పారిపోసాగారు. ఆ గద తన మీదికి రావడం చూసిన చిత్రసేనుడు రథం మీద నుండి దిగి పారిపోయాడు. తరువాత ఆ గద చిత్రసేనుని రథమును గుర్రములను పొడి పొడి చేసింది. ఆ ప్రకారం పారిపోతున్న చిత్రసేనుని తన రథం మీదికి ఎక్కించుకొని పారిపోయాడు వికర్ణుడు. భీష్ముడు పాండవాగ్రజుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. అతని శరీరం నిండా బాణ వర్షం కురిపించాడు. ధర్మనందనుడు కోపించి శక్తి బాణమును ప్రయోగించాడు. భీష్ముడు దానిని తుంచాడు. ధర్మనందుడు పక్కనే ఉన్న నకుల సహాదేవుల రథం ఏదికి ఎక్కాడు. భీష్ముడు నకుల సహాదేవుల మీద శరసంధానం చేశాడు. వారిని నొప్పించాడు. ధర్మరాజు తన సైన్యములో గల రాజులను భీష్మునితో కూరవలసినది అని ఆదేశించాడు. పాండవ సైన్యము ఒక్క పెట్టున భీష్మునితో తలపడింది. భీష్ముడు ఏమాత్రం జంకకుండా పాండవ సైనికుల శిరములు తాటి పండ్ల వలె ఖండించాడు. పాండవ సైన్యంలో యథేచ్ఛగా విహరిస్తూ పాండవ సేనలను నిర్మూలిస్తున్నాడు. పాండవులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇంతలో శిఖండి భీష్మునికి ఎదురుగా పోయి అతని మీద అతి క్రూరమైన అస్త్రములు ప్రయోగించాడు. వాటిని లక్ష్యపెట్టక భీష్ముడు అతని ముఖము కూడా చూడకుండా మరొక దిక్కుగా తిరిగి పాండవ సైన్యము తర్మాడుతున్నాడు. యుద్ధరంగమున మరి ఒక చోట సాత్యకి దుష్టజిమ్ముడు కలిసి కురుసేనలను తరుముతున్నారు. వారిని విందాన విందులు ఎదుర్కొన్నారు. దుష్టజిమ్ముని రథమునకు కట్టిన గుర్రములను చంపారు. విరధుడైన దుష్టజిమ్ముడు సాత్యకి రథము ఎక్కాడు. ఇది చూసి ధర్మజుడు తన బలముతో వారికి సాయంగా వచ్చాడు. రారాజు తన సేనలను ధర్మరాజును ఎదుర్కొని చేతితో సైగ చేశాడు. తాను కూడా భీష్ముడు ద్రోణునితో సహా ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మజునికి అర్జునుడు సాయంగా వచ్చాడు. ద్రోణుడు అర్జునుని మీద క్రూరమైన బాణములు ప్రయోగించాడు. ఇది చూసిన కౌరవ సేనలు ఇనుమడించిన ఉత్సాహంతో పాండవుల సేనల మీదకి దుమికాయి. ధర్మరాజు తన సేనలకు ధైర్యం చెబుతూ రణమునకు పురిగొల్పాడు. ఇరుపక్షములు ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. ఇంతలో సాయంత్రం అయింది. సూర్యుడు పడమట దిక్కున అస్తమించాడు. త్రిగర్తాధీశుడు సుశర్మను సైంధవుడు మొదలగు రాజప్రముఖులను ఓడించి సవ్యసాచి ధర్మజునకు ఆనందం కలిగించాడు. భీమసేనుడు అన్నగారైన అర్జునునకు బాసటగా నిలిచి కురువీరులను తునుమాడాడు. ఆ రోజుకు యుద్ధం విరమించవలసింది అని ధర్మరాజు ఆదేశించాడు. వెళ్లి విరిసిన ఆనంద ఉత్సాహంతో పాండవులు తమ తమ శిబిరములకు వెళ్ళారు. నీ కుమారుడు కూడా యుద్ధం విరమించాడు. అందరూ తమ తమ కందవారంలా చేరుకున్నారు. ఆ ప్రకారం 7వ నాటి యుద్ధం ముగిసినది అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. 8వ రోజుకు భీష్ముడు కూర్మ వ్యూహమును పన్నాడు. వేగుల వలన ఆ సమాచారము తెలుసుకున్న ధర్మతనయుడు దుష్టజిమ్ముని చూసి భీష్ముడు కూర్మ వ్యూహము పన్నాడు, దానికి ప్రతి వ్యూహము ఏది అని ఆలోచించండి అని అడిగాడు. కౌరవ వ్యూహమునకు ప్రతిగా దుష్టజిమ్ముడు శృంగాటక వ్యూహమును పన్నాడు. ఇరుపక్షముల సైన్యములు తమ తమ వ్యూహములతో 8వ రోజు యుద్ధమునకు సన్నద్ధమయ్యాయి. బేరి మృదంగ ధ్వానాలు మిన్నుముట్టాయి. యుద్ధం మొదలైంది. రథములు, ఏనుగులు, హయములు, కాల్బలములు రణరంగంలో విహరిస్తూ ఉంటే రేగిన దుమ్ము ఆకాశమంతటిని కంపివేసింది. భీష్ముడు సింహనాదం చేశాడు. పాండవ సైన్యములోకి చొచ్చుకొని పోయి వీరవిహారం చేస్తున్నాడు. భీష్ముని పరాక్రమానికి ఆగలేక పాండవ సైన్యాలు పలాయనం చిత్తగించాయి. అది చూసి భీమసేనుడు ఆగ్రహంతో భీష్ముని ఎదుర్కొన్నాడు. ఒకే ఒక్క బాణంతో భీష్ముని సారథిని చంపాడు. భీష్ముని రథములకు కట్టిన అశ్వములు పట్టు తప్పి తమ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తాయి. అది చూసి పాండవ వీరులు సైనికులు జయ జయ ధ్వానాలు చేశాయి. ఆ సమయంలో నీ కుమారుడు
సునాభుడు అమితమైన పరాక్రమంతో భీమసేనుని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు కోపంతో ఒకే ఒక్క బాణంతో సునాభుని తల నరికాడు. భీకరంగా సింహనాదం చేశాడు. అది చూసి కిన్నులైన నీ కుమారులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహోసి పండితుడు, కుండదారుడు, విశాలాక్షుడు, మహోదరుడు ఒక్కుమడిగా భీమసేను మీద పడ్డారు. తమ తమ బాణములతో భీమసేను శరీరమును కొట్టారు. భీమసేనుడు జంకకుండా వారి మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. అర్ధచంద్రాకార బాణములతో వారినందరినీ యమసదనములకు పంపాడు. ఇది చూసిన నీ కుమారులు భీమసేనుడు నాడు కురుసభలో చేసిన భీషణ ప్రతిజ్ఞ ఈ రోజే నెరవేర్చుకుంటాడేమో అనుకున్నారు. విదురుని పలుకులు సత్యములు అవుతున్నాయని మనసులో తలుచుకున్నారు. భీమసేనుని ధాటికి నిలవలేక పారిపోయారు. సుయోధనుడు తన చుట్టూ ఉన్న కురువీరులను చూసి వారందరినీ భీమసేనుతో యుద్ధం చేయండని పురికొల్పాడు. వడివడిగా భీష్ముని వద్దకు పోయి, పితామహ, చూసితరా, భీమసేనుడు నా తమ్ములనందరినీ చంపుతూ ఉంటే మీరు చూస్తూ ఊరకుంటారా? మీలో ఒక్కరికి పౌరుషం లేదా? మిగిలిన తమ్ములను కూడా ఒక్కుమడిగా చావగోరి ఈ ప్రకారం మౌనం వహించారా అని పాపోయాడు. సుయోధను దుఃఖము చూసిన భీష్ముడు కూడా చలించిపోయాడు. సుయోధన, నీకు ముందే చెప్పాను కదా, పాండవులను జయించుటకు ఆ పరమేశ్వరునికైనా సాధ్యం కాదని. నీ తమ్ములలో ఎవరు భీమసేనునికి ఎదురుపడ్డా వారిని రక్షించడం నాకే కాదు, ఎవరికీ సాధ్యం కాదు. దీని గురించి శోకించి ప్రయోజనము లేదు. ఇంకా మనకు మిగిలింది ఒకటే మార్గము. యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గము, లోకప్రాప్తి కలుగుతుంది అనే ఆశతో పోరాడాలి. మా శక్తి కొలది మేము పోరాడుతాము. విజయము మనలనే వరించవచ్చు కదా అని పలికాడు భీష్ముడు అని చెప్పాడు సంజయుడు. సంజయుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, అయ్యో, ఎంతటి దురవస్థ దాపురించినది! భీష్మద్రోణులు ఉండి కూడా నా కుమారులు దారుణంగా భీమసేను చేతిలో మరణించారే, ఏం చేస్తాం? నేను చెప్పిన మాటలు వినకుండా సుయోధనుడు తన తమ్ముల చావును కొని తెచ్చుకున్నాడు. సంజయ, గత జల సేతుబంధనమేలా, కానీ తర్వాత జరిగిన విశేషములు వివరింపుము అని దుఃఖంతో అడిగాడు.